అందరికి నమస్తే అండి. మనగడం లెక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పాలకూరను ఎలా పెంచాలో చూపిస్తానండి. అన్ని ఆకుకూరల్లాగానే ఈ పాలకూరను కూడా వేసుకుంటాము, పెంచుకుంటాము అని అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం బాగానే హార్వెస్ట్ తీసినప్పటికీ థర్డ్ టైం మాత్రం హార్వెస్ట్ తీయలేరండి. ఎందుకో మనం ఈ వీడియోలో చూద్దామండి. పాలకూర సంవత్సరం అంతా మనం హార్వెస్ట్ తీయాలి, ఎక్కువసార్లు హార్వెస్ట్ చేసుకోవాలి, పాలకూర హెల్తీగా పెరగాలి అంటే కొన్ని ఖచ్చితమైన టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ మనం తెలుసుకుంటూ పాలకూర విత్తనాలు ఎలా వేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. సీడ్ టు హార్వెస్ట్ వరకు ఈ వీడియోలో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక తొట్టిలో పాటీ మిక్స్డ్ సాయిల్ తీసుకోవాలండి. పాటీ మిక్స్డ్ సాయిల్ అంటే 30% గార్డెన్ సాయిల్, 30% కోకోపీట్, 30% కంపోస్టు, 10% నీమ్ పౌడర్. ఇలా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని ఒక తొట్టిలోకి తీసుకోవాలి. పాలకూర ఎప్పుడైనా పెద్ద పెద్ద టబ్బులలో వేసుకోవాలండి. మీకు చూపించడానికి నేను చిన్న టబ్బు తీసుకుంటున్నాను. నా గార్డెన్ అంతా మట్టిలో ఉంటుంది, పెరట్లో. ఇలా గ్యాప్ ఉండాలండి. ఒక్కొక్క మొక్కకి 2-3 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మనము సీడ్స్ వేసుకోవాలి. చిన్న టబ్బు ఉంది కాబట్టి దగ్గర అనిపిస్తుంది. మనం పెద్ద టబ్బులో వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ గ్యాప్ తీసుకొని వేసుకోవాలి. ఒక్కొక్క సీడ్ మాత్రమే వేయాలండి. 2 సీడ్స్ వేయడం, 3 సీడ్స్ వేయడం అలా వేయకూడదు. ఎక్కువ సీడ్స్ వేసుకున్నా మళ్ళీ మనము వేరే తొట్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందే వేసుకునేటప్పుడే ఒక్కొక్క సీడ్ వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు టబ్బు పెద్దగా ఉండేలాగానే చూసుకోవాలండి. పెద్ద పెద్ద బ్లాక్ టబ్లలో వేసుకుంటేనే ఈ పాలకూర మంచిగా హెల్తీగా పెరుగుతుంది. ఇలా సీడ్స్ వేశాక ఆ సీడ్స్ పైన మళ్ళీ మనము పాటింగ్ మిక్స్డ్ సాయిలే వేసుకోవాలి. అందుకే మనం సీడ్స్ వేసేటప్పుడే ముందుగానే కొద్దిగా పాటింగ్ మిక్స్డ్ సాయిల్ పక్కన తీసి పెట్టుకొని సీడ్స్ వేశాక అలా సీడ్స్ పైన కొద్ది వేసేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న టబ్బులో వేస్తున్నాను కదండి సీడ్స్. నేను కొద్దిగా పెద్దగా అయినాక మొక్కలు ఒక 3-4 ఇంచెస్ అయినాక వీటిని కూడా నేను మళ్ళీ పెరట్లో పెట్టుకుంటాను. మీకు చూపించడానికి మాత్రమే ఈ తొట్టిలో వేసి చూపిస్తున్నానండి. ప్రాసెస్ ఇదే, కాకపోతే తొట్టి పెద్దగా ఉండాలి. తర్వాత మనము నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు చల్లాలి అండి. జగ్గుతో డైరెక్ట్ పోసేస్తే సీడ్స్ లోపలికి వెళ్ళి మొలకెత్తవు కాబట్టి ఎప్పుడైనా ఏ సీడ్స్ వేసినా సరే ఫస్ట్ ఇలా మనం చిలకరించాలి, లేదంటే స్ప్రే బాటిల్ వాడాలి. ఇప్పుడు మనం దీన్ని సెమీ షేడ్కి పెట్టుకోవాలండి. ఎండ బాగా తగలకుండా ఉండాలి. మొత్తం కంప్లీట్గా నీడ కాకూడదన్నమాట. మొలకలు కొంచెం 3-4 ఇంచెస్ అయిన తర్వాత కంప్లీట్గా ఎండకు పెట్టుకోవాలి. 3-4 డేస్కే మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. 25 డేస్కే హార్వెస్ట్కి వచ్చేస్తుంది పాలకూర. ఈ పాలకూర వేసి నేను 20 డేస్ అవుతుందండి. 20 డేస్కి ఎంత బాగా ఎదిగిందో చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి అన్ని ఆకుకూరల్లా కాకుండా పాలకూరను మనము ఎందుకు పెంచకూడదు అనేది. చూడండి, ఒక్కొక్క మొక్కకు ఎంత గ్యాప్ ఉంది, కనీసం 5-6 ఇంచెస్ గ్యాప్ ఉందండి. అలా ఉండాలన్నమాట పాలకూర. ఎందుకంటే ఒక్కొక్క పాలకూర మొక్క మనకు ఒక్కొక్క కట్టలాగా అవుతుందండి. మనం మార్కెట్లో ఒక కట్ట కొంటాం కదా, అంత ఒక్కొక్క మొక్క ఎదుగుతుంది అన్నమాట. చూడండి, ఇది ఒకటే మొక్క ఎంత ఎదిగింది. ఇది 15 డేస్ మొక్కనే కాబట్టి ఇట్లా ఉందండి. ఒక 20-25 డేస్కి అయితే ఇది ఒక కట్ట తయారైపోతుంది అనమాట. ఒక్క పాలకూర మొక్క ఒక కట్ట తయారవుతుందండి. కాబట్టి మనము పాలకూర విత్తనాలు వేసుకునేటప్పుడే దూరంగా వేసుకోవాలి. ఒకే దగ్గర అన్ని ఆకుకూరలాగా వేసుకుంటే రూట్స్ అన్నీ ఒక 2-3 సార్లు హార్వెస్ట్ తీసేసరికంటే బాగా స్ప్రెడ్ అయిపోతాయండి. మళ్ళీ మనం పెట్టేదంతా తొట్లలో పెంచుకుంటాం, టబ్బులలో పెంచుకుంటాం కదా. అలా టబ్బులలో పెంచుకోవడం వల్ల రూట్స్ అన్ని అక్కడనే మొత్తం జామ్ అయిపోయి మొత్తం రూట్స్తో బ్లాక్ అయిపోయి మొక్క ఎదగదు. కాబట్టి పాలకూర విత్తనాలు దూరంగా వేసుకోవాలి. ఒక పెద్ద టబ్బులలో అయితే ఒక 10 విత్తనాలు వేసుకుంటే సరిపోతుందండి. అలా 2 టబ్బులలో వేసుకుంటే మనకు కంటిన్యూగా హార్వెస్ట్ని ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పాలకూర ఒక్కసారి వేసుకుంటే మనం 2-3 ఇయర్స్ వరకు కంటిన్యూగా హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు. చూడండి, 20 డేస్కే మనకి హార్వెస్ట్కి వచ్చింది. కానీ చాలా లేత ఉంది, నేను తెంపట్లేదు, మీకు చూపిస్తున్నాను అంతే. ఇట్లా మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఒక్కొక్క మొక్కను కంప్లీట్గా కట్ చేసి ఆ ఒక 2 ఇంచెస్ వరకు కొనలు ఉండేలాగా చూసుకోవాలి, అట్లా నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం హార్వెస్ట్ చూద్దామండి. ఇది కూడా అంత నీళ్ళనే ఉందండి. ఇది చాలాసార్లు నేను హార్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఎంత బుష్గా పెరిగిందో చూడండి. ఇక్కడ ఒక 5-6 మొక్కలే ఉంటాయండి, అయినా అంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. ఆకులు కూడా ఒక్కొక్క ఆకు నా అరచేయి అంతా ఉన్నాయండి. అందుకే నేను ఆకులు మాత్రమే తెంపుతున్నాను, పెద్ద ఆకుల్ని. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో, ఎంత గ్రీన్గా ఉన్నాయి కదా. ఈ పాలకూరకు మనకు పెద్ద మెయింటెనెన్స్ ఏం చేయనవసరం లేదండి.
కానీ 1 మంత్కి ఒక్కసారి కంపోస్ట్ వేయాలండి మొక్క మొదట్లో, అప్పుడు హెల్తీగా పెరుగుతుంది మొక్క. ఎండకు మాత్రమే ఉంచాలండి. ఆకుకూరలు ఎప్పుడైనా ఎంత ఎండ తగిలితే అంత బాగా పెరుగుతాయి, అంత హెల్తీగా పెరుగుతాయి. పాలకూరకు నీళ్ళు కూడా ఎక్కువ పోయకూడదండి. నీళ్ళు ఎక్కువ పోస్తే ఎల్లో కలర్ ఆకులు అవుతాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పోయకూడదు. మొత్తం మట్టి డ్రై అయితేనే నీళ్ళు పోస్తూ ఉండాలి. ఏ ఆకుకూరలకైనా కామన్గా వచ్చే పెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆకుపైన తెల్ల తెల్లగా మచ్చలు రావడము, చిన్న చిన్న హోల్స్ పడడము, లేదంటే గ్రీన్ కలర్ పురుగులు ఉండడము అలాంటివి ఉంటాయి. కాబట్టి అలా కనిపిస్తే 1 మంత్కి ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు వెంటనే హార్వెస్ట్ చేయకూడదు, ఒక 1 వీక్ తర్వాతనే హార్వెస్ట్ చేయాలి. ఇంత ఆర్గానిక్ అయినా కూడా అది పెస్టిసైడ్ కాబట్టి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసుకొని తినాలి. వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తూ ఉండండి. సూపర్ హెల్తీగా పెరుగుతాయండి. నేనైతే ఆకుకూరలకు పెద్ద పెద్ద ఫర్టిలైజర్స్ అయితే ఏమి ఇవ్వను. ఆ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు మాత్రం ఖచ్చితంగా పోస్తానండి ఈ ఆకుకూరలు అన్నిటికీను. అంతే అండి. ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగితే పాలకూరను ఈజీగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. కొత్తగా ఆకుకూరలు పెంచే వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. నేను ఓన్లీ పెద్ద పెద్ద ఆకులే హార్వెస్ట్ చేశాను, చిన్న చిన్నవి ఉన్నాయి. మళ్ళీ వారం రోజులకే మనకు హార్వెస్ట్ రెడీ అయిపోతుందండి. అంత ఈజీగా గ్రో అవుతుంది. ఈ తొట్లో పెట్టుకున్నానండి. ఇలా 3 మొక్కలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. అంతే అండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈసారి పాలకూరను ఈ విధంగా పెంచండి. సూపర్ హార్వెస్ట్ కంటిన్యూగా తీస్తారు ఎన్నిసార్లు అయినా. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.